బస్సు ఎక్కినప్పుడు బస్సు కండక్టర్ దగ్గర చిల్లర పెట్టుకోవాలా? ప్రయాణికుడి దగ్గర చిల్లర పెట్టుకోవాలా? ఈ సమస్య నా చిన్నప్పటి నుంచి వింటున్నా. మేము అప్పుడు బస్సు ఎక్కినప్పుడు 40 పైసలు టికెట్టు. రూ. 10 ఇస్తే 10 పైసలు లేదంటాడు. రూపాయి ఇస్తే 60 పైసలు లేదంటే లేదా 50 పైసలు చేతిలో పెడతారు. 10 పైసలు అప్పుడు చాలా పెద్ద విలువైనటువంటిది. 10 పైసలకి ఓ మరమరాలు ఉండొస్తది. ఓ పప్పు చెక్క వచ్చేది ఆ రోజు. ఇవాళ పప్పు చెక్క అయితే రూ. 5 రూ. 10 అప్పట్లో అది 10 పైసలు ఉండేదనమాట. అట్లాంటి రోజులనమాట. ఇవాల్టి రోజున అదే అప్పుడు కూడా చర్చ అదే వచ్చేది. మీరు తెచ్చుకోవాలి చిల్లరని కండక్టర్ అంటాడు. మీరు దగ్గర పెట్టుకోవాలని ప్రయాణికులు అంటారు. ఇప్పుడు కర్ణాటక మంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు బస్సులో మొఖానికి మాస్క్ పెట్టుకుని మామూలు ప్రయాణికుల్లాగా వెళ్ళాడు. కండక్టర్ చిల్లర లేదన్నాడు. రూ. 10 చిల్లర లేదని దిగిపోమనమన్నాడు ఏకంగా. అయితే ఆ మంత్రి గారు ఏం బయట పెట్టుకోలేదు, దిగిపోయారు. ఆ తర్వాత ఆటో ఎట్లుంటుందో అని చెప్పేసి ఆటోలో ఎక్కారు. అక్కడ రూ. 32 ఉండాల్సిన చోట రూ. 36 వసూలు చేశాడు ఆటో డ్రైవర్. ఇవన్నిటి ఇంకోటి దారిలో ఏదైతే బస్ పాయింట్ దగ్గర ఆపరు. అదొక నిర్లక్ష్యం. డ్రైవరు, కండక్టరు కూడా బలుక్కుని కొన్ని స్టాపుల దగ్గర ఆపకుండా వెళ్ళిపోతారు. అది కూడా చూశారు. ఇప్పుడు ఆయన దాని మీద యాక్షన్ తీసుకుని సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇవాళ వీళ్ళని సస్పెండ్ చేసినంత మాత్రం మిగతా వాళ్ళు మారతారా? సమస్య ఎక్కడంటే ఉద్యోగం రాకముందు ఉద్యోగం లేదని బాధపడతారు. ఉద్యోగంలోకి వచ్చాక ప్రజాసేవకులమని మర్చిపోతారు. ప్రజల మీద పెత్తనం చెలాయిస్తారు. అదే సమస్య.